అందరికీ శనార్థి. వెల్కమ్ టు మనోరంజని తెలుగు టైమ్స్ ముచ్చట్లు. ప్రధాని మోదీ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టిండ్రు. 3 రాష్ట్రాల బీజేపీ ప్రభంజనంతో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బైన్సాల సంబరాలు చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టిండ్రని 3 రాష్ట్రాల బీజేపీ ప్రభంజనం సృష్టించడం నిదర్శనమని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నాడు. సోమవారం బైన్సాల ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీల పలు రాష్ట్రాల బీజేపీ విజయం సాధించిన సందర్భంగా టపాకీలు వేల్చి మిఠాయిలు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో రాక్షస పాలన ఖతం చేయడానికే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. దక్షిణ భారతదేశంలో రానున్న ఎన్నికల్లో బీజేపీ బాగా ఎత్తుందని ధీమా వ్యక్తం చేసిండు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ సర్కార్ ఏర్పడడం ఖాయమన్నాడు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న నినాదంతో బీజేపీ సర్కార్ ముందుకు సాగుతుందని, ఈ ఎన్నికల్లో అన్ని వర్గాలలో బీజేపీని ఆదరించడం వల్లే అఖండ మెజార్టీ సాధ్యమైందన్నారు. ఇక ఎన్నికల్లో కష్టపడ్డ నాయకులకు కార్యకర్తలకు ఆయన దిల్సే శుక్రియా చెప్పిండు. ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి తాడేవారి సాయినాథ్, పట్టణ మండల అధ్యక్షులు రావుల రాము, సిరం సుష్మారెడ్డి, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు యనుపోతుల మల్లేష్, నాయకులు కొండ సాయిగౌడ్, కౌన్సిలర్ సుభాష్, సర్పంచ్లు సిరం రాజమణి, శ్రీనివాస్, సుధాకర్, సత్యనారాయణ, నాయకులు షిందే గంగాప్రసాద్, సుదర్శన్, గణేష్, దిలీప్, వెంకటేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 5 రాష్ట్రాల్లో ఏదైతే ఎలక్షన్ జరిగిందో ఆ 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. ముఖ్యమైన బంగ్లాదేశ్ మన వెస్ట్ బెంగాల్లో ఏదైతే అరాచకత ఉందా, రాక్షస పాలన ఉందా, అధర్మం ఎక్కువ ఉండే, ధర్మం ఎక్కువ లేకుంటే అటువంటి పాలనకు భారత్ మాతాకి ఈరోజు 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించినందుకు ఇక్కడ ఎస్ఎస్సి ఫ్యాక్టరీలో పవర్ రామారావు పటేల్ ఆధ్వర్యంలో మేము టపాకాయలు కాల్చి స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నాము. రాబోయే రోజులలో కూడా తెలంగాణలో కంపల్సరీ బీజేపీని దక్కించుకుంటామని, మా రాష్ట్రంలో గెలిపించుకుంటామని మాకు చాలా కార్యకర్తలకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి నుంచి కూడా మేము కార్యకర్తలు అందరం కూడా మా పార్టీ కోసం అందరం పని చేసుకుంటా సమన్వయంతో నడుస్తామని అందరికీ జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ ముదోల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో శ్రీ రామారావు పటేల్ గారి అధ్యక్షతన, పట్టణ అధ్యక్షుడు రావుల రాము గారి అధ్యక్షతన బైసా పట్టణంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో మన ఏదైతే పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అదేవిధంగా అస్సాంలో భారతీయ జనతా పార్టీ ఘనంగా విజయం సాధించిన సందర్భంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఏదైతే విజయం ఉన్నదో ఎందరో కార్యకర్తలు త్యాగాలు చేసి ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఒక రాక్షస పాలన అంతమొందించి ఒక ధర్మం వైపు నడిపించడానికి పాటుపడిన కార్యకర్తలందరికీ ఈ విజయాన్ని అంకితంగా భావిస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు బైన్సా పట్టణంలోని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారి ఎస్ఎస్ ఫ్యాక్టరీలో మన భారతదేశంలో 3 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరవేయడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో రాక్షస పాలన అంతమొందించి రామరాజ్య స్థాపనకి అడుగులు వేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు ప్రతి ఒక్కరికి మా తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో రాక్షస పాలన, అత్యాచారాలు, మన బీజేపీ కార్యకర్తలపైన దాడులు జరుగుతున్నాయి. వాటికి ధీటుగా మన భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో కాషాయ జెండా ఎగరవేయడం జరిగింది. అదే స్ఫూర్తిగా మన తెలంగాణలో 2029లో తెలంగాణ గడ్డపైన కాషాయ జెండా ఎగరవేసి మనకు నరేంద్ర మోడీ గారికి బహుమతిగా ఇద్దామని తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఏదైతే 3 రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో అధర్మంపై ధర్మం గెలిచింది, అవినీతిపై, అరాచకాలపై ఇప్పుడు వెస్ట్ బెంగాల్ మనంతా చూసాము. అడుగడుగున అత్యాచారాలు జరుగుతున్న సందర్భంలో నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు పట్టుపట్టి ఈరోజు బీజేపీ శంకరావం వహించడంలో మొదటి పాత్ర పోషించడంలో విజయం సాధించారు.
ఇదే దిశగా ఇది పునాదిగా చేసుకొని వచ్చే ఎన్నికల్లో బీజేపీలో కూడా కాషాయ జెండా ఎగురుతుంది బీజేపీ తెలంగాణ గడ్డపైన అని చెప్పేసి ఆశిద్దాము. ఇదే స్ఫూర్తితో, ఇదే ఆశయంతో, ఇదే ఉత్సాహంగా కార్యకర్తలందరూ కూడా ఈ 2 సంవత్సరాలు పనిచేయాలని చెప్పేసి మనమంతా కూడా కోరుతున్నాము. పెద్దవారు పవర్ రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎస్ఎస్ ఫ్యాక్టరీలో సంబరాలు మిఠాయితో పంచుకొని టపాకాయలు పేల్చి అందరం కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. భారత్ అందరికీ నమస్కారం. ఈరోజు బైన్సా పట్టణంలోని ఎస్ఎస్ ఫ్యాక్టరీలో పవర్ రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో కార్యకర్తలు, బైన్సా టౌన్ మరియు బైన్సా మండల కార్యకర్తలందరూ మిఠాయిలు తినిపించుకుంటూ టపాకాయలు పేలుస్తూ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే ఏదైతే మన దేశంలో 3 రాష్ట్రాలలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఈరోజు బీజేపీ ఘన విజయం సాధించడం, భారతదేశంలో ఉన్నటువంటి 15 లక్షల కార్యకర్తలలో ప్రతి ఒక్క కార్యకర్తకి ఆనందం ఉంది. ఆ ఆనంద విషయంలోనే ఈరోజు ఈ మిఠాయి తినిపించుకుంటూ సంబరాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజులలో కూడా ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఇదే విధంగా బీజేపీ సంబరాలు చేసుకునే రోజు ఒక రోజు వస్తుంది అని చెప్పి కార్యకర్తలకు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. భారత్ మాతాకి